హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. సార్, ఇప్పుడు కేవలం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికే అంతే. ఈ దూషణలు చేస్తున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో మసలుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తే కానీ అక్కడ ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూ కనుసన్నల్లో ఉంటారండి. ఆయన ఒకవేళ ఒక రోజు కానీ మన తెలుగుదేశం పార్టీని తిట్టకుండా ఉంటే మీరు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా, చంద్రబాబు నాయుడు తిట్టాలి కదా, పవన్ కళ్యాణ్ తిట్టాలి కదా అని ఇలాగా ఆయన ముందు బయటికే మాడాలి. వాళ్ళకేమో జీవితం మీద విరక్తి పుట్టాలి. ఆయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం మానేయాలి. ఇది ఆయన తాలూకు లక్ష్యం. ఆయన లక్ష్యాన్ని తగ్గట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ మించి వీళ్ళు తిట్టాలి. అది సార్, ఎందుకని ఇరిగేషన్ గురించి మాట్లాడలేదు, పోలవరం గురించి ఎందుకని మాట్లాడలేదు సార్? తెలియదు దానికి. ఇరిగేషన్లో ఎప్పుడన్నా వెళ్ళారంటారా? పోలవరం వెళ్ళి చూసి ఎలా చేయాలి, ఒక ప్లానింగ్ పద్ధతి ఏమన్నా ఉందంటారా? లేదండి. ప్లానింగ్ బడ్జెట్ ఉంటాయి కదా, బడ్జెట్ అక్కడికి వెళ్ళడం డబ్బులు దండగా. ఎందుకంటే ప్లానింగ్ ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనని నాశనం చేశాడండి. ఎలాగంటే ఇప్పుడు ఆంధ్రదేశంలో గవర్నెన్స్, అంటే ఇక ఆంధ్రదేశంలోని కాదు, ఏ రాష్ట్రంలో కూడా గవర్నెన్స్ ఎలాగ ఉండాలంటే మనకి ఆర్థిక వనరులు మూలాల్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక కుటుంబంలో కూడా మీ మూలాల్ని పెంచుకుంటూ వెళ్ళాలి. కుటుంబం అంతా ఒక ఎత్తు, ఒక 5 ఎకరాల భూమి కొన్నారనుకోండి, అది మీకు నిలబెడుతుంది. మీకు అర్థమైందా? అదే 2 బిల్డింగ్లు కొన్నారనుకోండి టౌన్లోను, మీరు కష్టపడినప్పుడు ఆ బిల్డింగులు కొన్నప్పుడేమో 50 లక్షలు, తర్వాత ఏమో 2 కోట్లు అయిపోతాయి. ఆర్థిక మూలాలు అంటారు ఇవన్నీ, ఫిక్స్డ్ అసెట్స్. 5 ఎకరాలు కొన్నారనుకోండి, కొన్నప్పుడేమో 25 లక్షలు, అది మరి తర్వాత ఏమో 5 25 కోట్లు ఆర్థిక మూలాలు. అలాంటి ఆర్థిక మూలాలని పెంచుకోవడం అన్నది చంద్రబాబు నాయుడికి అలవాటు. అంటే సంపదని సృష్టించాలి. ఈయన అలా కాకుండా ఉన్నదాంతా పనిచేసి నీకు 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 అని చెప్పి, అంటే మొత్తం ఉన్న దాంట్లో మొత్తం 4 భాగాలు చేస్తున్నాడండి. ఒక భాగం పంచుతున్నాడు, ఒక భాగం మినిస్టర్లు అందరూ పంచుతున్నాడు, 2 భాగాలు తను ఉంచుకుంటున్నాడండి. మరి ఎప్పుడు డెవలప్ అవుతుంది? అందువల్ల డెఫినెట్గా దీనిలో ఉన్నటువంటి పెద్ద మేజర్ ఫాల్ట్ ఏంటంటే ఆయన గవర్నెన్స్ తెలీదు, ఎడ్యుకేషన్ తెలీదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ తాలూకు మొత్తం ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు. పరిశ్రమలు రావడం లేదు, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అయిపోతుంది. ఉన్నవాళ్ళేమో ఈ వాలంటీర్స్ అనే పేరుతో ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలు. కాదంటే కార్యకర్తలకి డబ్బులు ఇచ్చేవారు కాదు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారన్నమాట. కార్యకర్తలు వాళ్ళు ఇష్టమైతే ప్రచారం చేసేవాళ్ళు, ఇష్టం లేకపోతే ప్రచారం చేయడం మానేసేవారు. ఇది అలా కాదు కదా, వాలంటీర్లకి అదే పని, ప్రచారం చేయడమే పని. తర్వాత వాలంటీర్లో ఉన్న ప్రమాదం ఏంటంటే తెల్లారుజామునేమో ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. ఒక ఆడ ఒక విధవ ఉందనుకోండి, ఒక వితంతు ఉందనుకోండి, వాళ్ళు చాలామంది దెబ్బతింటున్నారు. ఎందుకంటే తెల్లారుజాము 4 గంటలకి 5 గంటలకు వెళ్ళిపోయి తలుపు కొడితే ఏం చేస్తాము, తలుపు తీశారనుకోండి, వాళ్ళు చాలామంది అత్యాచారాలకు గురైపోతున్నారు ఈరోజు చాలామంది మాట. అరే 5 గంటల తలుపు తీయడం ఏంటండి, వాళ్ళ ఆస్తి ఏంటంటే పెన్షన్ ఇస్తున్నారేమో నా ఆస్తి తీస్తారు, తలుపు వేసే నీకు పెన్షన్ కావాలంటే ఏదో మాట్లాడుతున్నారన్నమాట. అలాగా చాలామంది దెబ్బతినేస్తున్నారు. పోనీ మామూలుగా అత్యాచారం చేసి వదిలేస్తున్నారా, హత్యలు చేస్తున్నారు, మెల్ల బంగారం ఉంటే తీసేసుకున్నారు. ఇలాగా చాలా అనర్థాలకు దారితీసే పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఏంటి సార్, ఈసారి ప్రభుత్వం వస్తుందంటారు? అసలు బుద్ధి ఉంటే రాకూడదండి. ఏదైనా సంస్కరణ చేసుకునే ఉద్దేశం వాళ్ళకుంటే రాకూడదు. ఎందుకని సార్ ఇప్పుడు మామూలుగా వీళ్ళు చెప్పడం, వాళ్ళు కాన్ఫిడెన్స్ కానీ 170 175 అనడం కానీ ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? లేదు, వీళ్ళు సర్వే చేయించుకున్నారండి, అంతే. సర్వే చేయించుకున్నారు, ఏదో మైండ్ గేమ్ కోసం అన్నమాట. అంటే ఈ సర్వే ప్రకారంగా అయితే మరి జనసేన పార్టీ అసలు మాట్లాడకూడదు, ఏవో 0 కదా, మాట్లాడకూడదు అన్నమాట. మరి ఇప్పుడు జనసేన పార్టీ గెలుస్తుందంటున్నారు ప్రజలు, అంత తేడా వస్తుందా? ఇప్పుడు 0 సర్వేలో రాదు కదా, కనీసం ఏ 10 5 వస్తాయి కదా, కనీసం రాకుండా 0 వచ్చిందంటే ఇది వాళ్ళ సొంత సర్వే అని అర్థమవుతుంది మనకి. అది ఏంటి సార్ ఇప్పుడు మామూలుగా ఎందుకని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీస్ ఇప్పుడు ఎలా అన్నా
వైసీపీ ప్రభుత్వం ఎలానా కంపెనీలు తీసుకురాలేదు. ఎందుకని ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటారు వెనక్కి? ఉన్న కంపెనీ అంటే కంపెనీలకి రాయితీలు ఇవ్వారండి. కొత్తగా మీరు ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు అంటే మీరు వాళ్ళకి కొత్త, వాళ్ళకి మీరు కొత్త కంపెనీలు వచ్చారు, మీరే కంపెనీ పెడుతున్నా అనుకున్నారు. వాళ్ళకి రాయితీలు కొన్ని ఇవ్వాలి కదా. ల్యాండ్ రాయితీ ఇవ్వాలి, కరెంట్ రాయితీ ఇవ్వాలి, మెన్న కూడా రాయితీ ఇన్ ది సెన్స్ మెన్న ఏంటంటే బయట నుంచి తెచ్చుకునే అవకాశం ఇవ్వాలి. వీడు ఏం చెప్పాడు, 70 మందికి మన వాళ్ళకే ఇవ్వమని చెప్పాడు. అంటే పొమ్మని లేక పొగపెట్టడం అన్నమాట. 70 మంది మనకి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నారా మనకి? అంత లేరు కదా. సత్యనాథ లేదా అన్నాడు కదా. మనకి మెన్న అయితే ఉన్నారు కానీ వాళ్ళకి స్కిల్స్ లేవని చెప్పారు కదా. మా వాళ్ళని 70 మందిని పెట్టుకోమంటే ఎక్కడ పెట్టుకుంటాడు 70 మందిని? అదేమో ల్యాండ్కి ఇప్పుడున్నటువంటి రేట్ ఏదో ఇవ్వమంటే ఎక్కడ ఇస్తాడు? వాడు సబ్సిడీ రేట్ కావాలి. అందుకే పరిశ్రమలు పోతున్నాయి. కరెంటు సబ్సిడీ కావాలండి వాళ్ళకి కమర్షియల్గానే. కరెంటు సబ్సిడీ లేకపోతే వాడు ఎక్కడ మొత్తం వాళ్ళు కమర్షియల్గా ట్యాక్స్ వేసినట్టు ఎక్కడ కడతాడు వాడు? కట్టాడు కొన్నాళ్ళ పాటు. అవన్నీ పరిపాలకుడికే తెలుస్తుందండి. అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది కాకుండా అండర్స్టాండింగ్ లేకుండా వచ్చి దిగిపోండి అంటే ఎవరు దిగిపోతాడండి? మనమే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్టయితే మనం ముందు ఏదో వాడికి అనుకూలంగా ఉండేలా కదా మనం ఇస్తాం. ఒక ఆఫీస్ అంటే సరే 25,000 రూపాయలు ఇవ్వయ్యే బాబు అంటాము, నీ కరెంట్ నువ్వు కట్టుకో అంటాము, అంతే కదా. ఒకసారి 50,000 మన టార్గెట్ కావచ్చు. 50,000 ఎప్పుడు వాడు కమర్షియల్గా బాగున్నప్పుడు చెప్పాలి, మా ట్యాక్స్ పెరుగుతుంది అయ్యా, మొదటి 25,000 ఇచ్చావు కరెక్ట్, కానీ ఇప్పుడు 50,000 కావాలంటే వాడు కమర్షియల్గా బాగున్నప్పుడు చేస్తారు. కానీ అదేం లేకుండా ముందే స్టార్టింగ్ అంటే మళ్ళీ లులు మాల్ ఎందుకు వెళ్ళిపోయింది? బెంగళూరు వెళ్ళిపోయి ఇప్పుడు లులు మాల్ స్టార్ట్ అయిపోయింది. 10,000 మంది పనిచేస్తున్నారు అక్కడ. 5 కిలోమీటర్ల మేరకు లులు మాల్ విస్తీర్ణం. అందువల్ల వీళ్ళు పరిశ్రమల్ని నిలబెట్టుకోలేకపోతాం. పరిశ్రమలతో అరే వరల్డ్ సమ్మిట్కి వెళ్ళి ఆవిడ ఒక ప్రశ్న వేసి గిర్రమోహం వేసి నవ్వాడు. దట్ విల్ డిస్కస్ అన్నాడు, అంతే. నవ్వుకున్నారు అందరూ. అయ్యే దీనికి ఏం చేస్తామంటే మాట్లాడదాం అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. అంటే మరి ఇట్లాంటి వాడు ప్రపంచంలో వెళ్ళిపోయి ప్రపంచం వరల్డ్ ట్రేడ్ని తన వైపు ఎలా తిప్పుకుంటాడు? అది సమస్య. అందువల్ల ఈ బాధలు. మొన్న వైజాగ్ వచ్చి సమిట్ పెట్టారు సార్, అన్ని కంపెనీలు వచ్చి. అది నిజమే అంటారా సార్? ఎంతవరకు నిజం అంటారు అది? లేదండి, ఫోర్స్డ్ సమిట్ అండి అది. ఫోర్స్డ్ సమిట్, ఫోర్స్డ్ క్యాలిక్యులేషను. దాని తర్వాత ఇది అమర్నాథ్ని అడిగారు కదా. అమర్నాథ్ని అడిగితే మీరు పరిశ్రమలు ఏమైనా తెచ్చారంటే కోడిగుడ్లు అన్నాడు. అందుకే ఆయన పేరు కోడిగుడ్లు మంత్రి అయిపోయాడు. కోడిగుడ్లు తెచ్చాము, తాటిసాండ్ర తెచ్చాము, నిమ్మకాయలు తెచ్చాము అన్నాడు అన్నమాట. అలాగే ఎందుకంటే పరిశ్రమలు అంటే అవగాహన లేని వాళ్ళందరూ మాట్లాడితే అలాగే ఉంటుంది బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.